ఏంటిది ఓ తిప్పుకుంటూ వెళ్తుంది? ఒంటరిగా భలే దొరికింది. ఈ రోజు దీని పని అయింది. అబ్బా, ఏంటే ఒళ్ళెలా ఉంది? నెత్తి మీద కొడుతున్నావు? ఆ, ఎండాకాలం కదా, కాస్త చెమటలుగా ఉంది. వచ్చి తుడుస్తావా? ఏంటే తిక్క తిక్కగా ఉందా? నన్ను కొట్టి చెమటలు తుడుస్తావా అంటావు? నాతో పెట్టుకుంటే నేను చెమటలు తుడవడం కాదే, నువ్వే కళ్ళు తుడుచుకోవాల్సి వస్తుంది. అబ్బో, అంత సీన్ ఉందా నీకు? కొత్తిమీర కట్టలు మోసేదానివి. హేయ్, ఎగస్ట్రా చేయకు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. దేని గురించి? నా నెత్తిన కొట్టిన దాని గురించి. ఓ అదా, బుర్ర గట్టిదా ఓటిదా అని టెస్ట్ చేసా. వేళ్ళు నొప్పి పుట్టాయా? హ, నా వేళకేం కాలేదులే గాని నీ తలకి సొట్ట పడిందేమో చూసుకో. ఆపే ఎగస్ట్రాలు. అసలెందుకు కొట్టావు? నీ కంటికి నేనంత తేలిగ్గా కనిపిస్తున్నానా? గుండెల మీద కొట్టేదానివి నువ్వెలా తేలిగ్గా కనిపిస్తావే? నేను నీకు నెత్తి మీద కొడితేనే నీకు అంత బాధ అనిపిస్తే, నువ్వు నా మనసు మీద, నా ప్రేమ మీద దెబ్బ కొడుతున్నావే, మరి నాకెంత బాధగా ఉండాలి? నీ మీద నాకెంత కోపం ఉండాలి? కోపం కరెక్ట్ గా చూపిస్తే మాడికి మాటలు వేయించుకోవడానికి పోయిండేదానివి. నేను కొట్టడం ఏంటే? మా అత్తకు నువ్వు అంటే ఇష్టం లేదు, నిన్ను బావకి చేసుకోకూడదు అనుకుంటుంది. నాకు బావకి పెళ్లి అంటుంది. నీది చుంచు మొహం అయితే నా మీద పడి ఎందుకు అడుస్తావు? పుచ్చ పగిలిపోతుంది, జాగ్రత్త. అసలు నువ్వు మంగళగిరి విడిచి మా మధ్యలోకి ఎందుకు వచ్చావే? అత్తయ్య కోరింది, పిలిచింది, వచ్చాను. బావని మెచ్చాను, వలచాను, పెళ్లి చేసుకోబోతున్నాను. మరీ అంత వద్దమ్మా. నీకు ఆదిత్యకి పెళ్లి జరగని పని. బ్రహ్మ పుట్టుకతోనే మా ఇద్దరికి ముడి పెట్టేశాడు, తెలుసా? అత్తయ్యకి ఇష్టం లేకుండా నీ మెళ్ళో బావ 3 ముళ్ళు వేయలేడు. బ్రహ్మ రాతైనా పరబ్రహ్మ గీతైనా అత్తయ్య మార్చగలదు. ఏంటి నీకు అంత కాన్ఫిడెన్స్? యువతలో నేను కాదు అని చెప్తున్నాను కదా. అత్తయ్య నాకు సపోర్ట్ అని చూస్తున్నావు కదా, నిన్నెలా ఒప్పుకుంటుందే? మార్పు చూడడం లేదా? ఇప్పుడు నీ వైపు ఉన్న దుర్గమని ఎప్పటికైనా నా వైపు తిప్పుకుంటా. ఆదిత్య ఈ చిటికిన వేలు తప్ప ఎవరి చెయ్యి పట్టుకోడు, పట్టుకోనివ్వను కూడా. ఏది ఆ మాట అత్తయ్యతో చెప్తావా? అత్తయ్య అంటే నీకు భయం, నాకేం భయం? నీది నిన్న మొన్నటి చుట్టరికమే, నాది రక్త సంబంధం. అత్త అత్త అనగానే అత్త అయిపోదే. నీకు అత్తయ్య ఒక్కటే సపోర్ట్, నాకు మామయ్య ఆదిత్య సపోర్టు, మా అమ్మ నాన్నల సపోర్ట్. నీ వల్ల, నీ వెనక ఉన్న ముసల మంగళంబ వల్ల ఏమవుతుంది? అత్తయ్య గిత్తయ్య జాంతనై, ఇక్కడ తులసి ఏమనుకుంటే అదే జరుగుతుంది. ఈ మాటలన్నీ అత్తయ్య ముందు అంటావా? అత్తయ్య ముందేంటే, బతికుంటే అత్తయ్య వాళ్ళ అమ్మమ్మ ముందు కూడా అనేదాన్ని. నీ అత్త నీకు గొప్పేమో, నాకు దుర్గమ్మ మా మేనమామ పెళ్ళాం. ఇక్కడ వాగటం కాదే, అక్కడికే వచ్చి వాగుతాను, పదవే. నన్ను కొట్టి వార్నింగ్ ఇచ్చినట్టు కాదు. రావే చూసుకుందాం. పద, వస్తాను. నువ్వు మా ఇంట్లో అడుగు కాదు కదా, కన్నం వేస్తేనే కాలు విరగ్గొడతా అంటుంది మా అత్తయ్య. అలాంటిది నాతో పాటు ఇంట్లోకొచ్చి మా అత్తయ్య గారితో మాట్లాడతానంటావా? ఆశకి హద్దుండాలే. ఆదిత్య భవని పెళ్లి చేసుకునేది నేను ఏలబోయే ఇల్లు అది. నీలాంటి వాళ్ళకి అక్కడికి ప్రవేశం లేదు. బావని పెళ్లి చేసుకుంటాను, అత్తయ్యని చూసుకుంటాను అని అదే ఊహల్లో ఉండు. తొందరలోనే బావని పెళ్లి చేసుకుని వచ్చి నీ మెడ పట్టి బయటికి పంపిస్తాను. నన్ను మెడబట్టి బయటికి పంపడానికి నీకు ఆ ఇంటి మీద ఏం హక్కుందే? అది నా మేనమామయ్య ఇల్లు అని చెప్పాను కదా, నాకు కాబోయే అత్తగారి ఇల్లు అని చెప్పాను కదా. దాని మీద పూర్తి హక్కు నాకు కాకపోతే ఇంకెవరికుంటుందే? అవునులే, అలా అనుకుంటూ బ్రతకడమే నీ బ్రతుకు. దుర్గమ్మత్త చచ్చిన నిన్ను బావకిచ్చి పెళ్లి చేయదు, ఆ ఇంట్లో అడుగు పెట్టనివ్వదు. హౌస్ తింగిర్ బుచ్చి,
అది ఒకప్పటి దుర్గమ్మ అయితే నువ్వు అనుకున్నట్టు జరిగేది. ఇప్పుడే చెప్పానుగా, అర్థం కాలేదా? అత్తయ్యలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తుంది. అది మెల్లమెల్లగా మారి నాకు బావకి పెళ్లి చేస్తుంది. అలా చూస్తూనే ఉండు. మా పెళ్ళయ్యాక నాకు మా అత్తయ్యకి సేవలు చేయడానికి ఒక పని మనిషి కావాలి. అప్పటి వరకు నువ్వు ఉండు. నీకు ఆ ఇంట్లో అదే కరెక్ట్. నీ వాలకం చూస్తుంటే నువ్వు పని మనిషిగా కరెక్ట్ గా సెట్ అవుతావే. నన్ను పని మనిషి అంటావా? ఇంట్లోకి రావే. అత్తయ్యే నీ మీద అరుస్తుంది, చివట్లతో చంపేస్తుంది. చివాట్లు నాకు పెట్టదు. నన్ను తీసుకెళ్లినందుకు ముందు నీకు చివాట్లు పెడుతుంది. నీకంత సరదాగా ఉంటే నడు వస్తాను. నన్నెందుకు తిడుతుందే? దమ్ముంటే వచ్చి చూడు. మొహం మాడిపోయేలా చేస్తుంది. పదవే. చివాట్లు నాకు పెడుతుందో, మేకతోలు కప్పి నీకు సన్మానం చేస్తుందో పద చూద్దాం. రావే రా. పదా. ఈ వెంకటలక్ష్మికి పని చెప్పాలంటేనే భయంగా ఉంది. ఆవకాయ జాడి పగలగొట్టిందనా అలా అంటున్నావు దుర్గా? అది తులసి చేయబట్టే, లేకపోతే పగలగొట్టేది కాదు. ఏమో, అది చేసిందో ఇది పడేసిందో. ఇది అలా జార విడిచేది కాదు. అయినా ఇప్పుడు ఆ విషయం ఎందుకు గుర్తొచ్చింది? ఇప్పుడు నేననేది జాడి కింద పడేసిందని కాదు, మరి కొత్తిమీర తీసుకురమ్మని పంపాను. వీధి చివర్లో ఉన్న షాపుల నుంచి తీసుకురావడానికి ఎంతసేపు వెళ్ళిందో లేదో చూడు. సోది మనిషి ఎవరితో సుత్తేస్తుందో ఏంటో. అత్తయ్యా, కొత్తిమీర కోసం ఎంతసేపు అని వెళ్ళొచ్చేది? ఏయ్, ఎందుకొచ్చావే? ఈ గడపలో కాలు పెడితే విరగొడతానని చెప్పానా? ఇంత సిగ్గుమాలిన జన్మేంటే మీది? పోవే అంటూ చీకొట్టినా ఇంకా ఇక్కడే తచ్చాడతావేంటే? చూపెప్పుడు ఈ ఇంటి మీదే, నడకెప్పుడు ఈ ఇంటి వైపే. తూ అంటే తుడిచేసుకునే రకంలా ఉన్నారు మీ ఫ్యామిలీ. కుదిరింది రోగం. తిక్క తిన్నగా కుదిరింది. అది ఈ ఇంటి వారసురాలు దుర్గా. వచ్చిపోవడం ఏంటి? పర్మనెంట్గా ఈ ఇంట్లో ఉండాల్సింది అది. అవతల ఉండబట్టే మనం ఇంతకాలం ఊపిరి పోసుకున్నాం. విన్నావుగా, ఇక బయలుదేరు. నాతో వాగినట్టు కాదు. నువ్వు కొంచెం ఆగుతావా? ఏయ్, దాన్ని ఆగమంటానికి నువ్వే వత్తివే. అయితే నువ్వే ఆగు దుర్గమ్మ. వచ్చిన కారణం తెలియకుండా నోరు పారేసుకోకు, నాలుక జారేసుకోకు. ఏయ్, వద్దు అన్నాను కదా. నువ్వు మాట జారితే నేను మాట మీరాల్సి వస్తుంది. అది నీ కూతురు కదా దుర్గా, ఎందుకు తగ్గుతుంది? ఎందులో తక్కువ? ఇప్పుడు నువ్వు తూ అంటావో చా అంటావో, నేను తుడుచుకు వెళ్తానో నువ్వు నాలుక ఖర్చుకుంటావో, ఎందుకొచ్చానో చెప్పాక తెలుస్తుంది. మేలు కోరొచ్చిన వాళ్ళని పో అనడం మంచిది కాదు దుర్గమ్మ. ఎట్టా నువ్వు మేలుకోరొచ్చావా? దాన్ని చెప్పనివ్వు సత్య. ఆ దొరికిందిగా పోతాం. ఇక చెప్పు తల్లి. నులక దొరికిందని ఒరిగేదాన్ని కాదు, ఊడ దొరికిందని ఊగేదాన్ని కూడా కాదు. విషయాన్ని బట్టే నడక, వివరం తెలిసే నడక. సుత్త ఆపి చెప్పవే. ముందు నీ నసాపవే. వచ్చిన పనేంటో 3 ముక్కలో చెప్పి బయలుదేరు. చెప్పవే అంటే అటెళ్తావేంటి? మామయ్య, నువ్వు త్వరగా కోలుకోవాలని దుర్గమ్మ గుడికి వెళ్ళొచ్చాను. చూసావా అత్తయ్య, కాకాలు మొదలుపెట్టింది. లక్ష్మి, పూర్తిగా వినే ఓపిక లేదా? గుడికి వెళ్ళాను అంటే కాకా బాకా అంటావే? నువ్వు చెప్పు తెలిసే. అక్కడ మల్లేశ్వర స్వామికి నీ పేరున అర్చన, అభిషేకం చేయించాను.
ఆచారి గారు ఈ శేష వస్త్రం ఇచ్చారు. మీరు దీన్ని ధరిస్తే మంచిదన్నారు. మీరు త్వరగా మళ్ళీ మామూలు మనిషి అయిపోతారంట. ఇదిగోండి మామయ్య. దుర్గమ్మ, ఇది లక్ష్మీనామార్చన చేసిన పూజా కుంకుమ. స్త్రీల సౌభాగ్యాన్ని చల్లగా కాపాడుతుంది. మామయ్యకి పెట్టి నువ్వు కూడా పెట్టుకో. తీసుకో. నా మీద కోపాన్ని అమ్మవారి పసుపు కుంకాల మీద చూపించకు. ఇప్పుడు తూ అంటావో చీ అంటావో అను, నీ ఇష్టం. ముందరి కాళ్ళకి బంధం, మూతి మీద వాతలు భలే పెడతావే తులసి. ఏ పోవే బుద్ధి తక్కువదానా? ఎవరిని మోసం చేద్దామనే? అయ్యయ్యో, అదేం మాటలండి? అమ్మవారి పేరు చెప్పి అబద్ధాలు ఆడుతుందా? సౌభాగ్యవతి కుంకుమ ఇచ్చిందాన్ని నాటకం అంటారా? అపచారం కాదు. ఇటు తిరగరా. సచివతి, పిన్ని రావే. నువ్వు సూపర్ తులసి. అమ్మవారి కుంకుమనిచ్చావు. నేనేమీ అనలేకపోతున్నాను తులసి. ఇందులో అబద్ధం ఏమీ లేదు, నాటకం కూడా ఏమీ లేదు దుర్గమ్మ. నమ్ముతున్నాలేవే, వివరణ నాకేం అక్కర్లేదు. ఇదిగో దుర్గమ్మ ప్రసాదం. అందరూ తినండి. వస్తాను మామయ్య. వస్తాను దుర్గమ్మ. వస్తాను ఆదిత్య. వస్తానే లక్ష్మి. ప్రియా, అయిందా? వస్తున్నా. ఇంకా ఎంతసేపు? అబ్బబ్బబ్బా, వస్తున్నా అంటున్నాను కదా. మీలాగా మాకేమైనా కుట్టిన డ్రెస్సులా ఇలా తగిలించుకుని అలా రావడానికి? వస్తున్నానంటే అంత తొందర ఎందుకు మీకు? కాస్త త్వరగా తెమలాలి కదా. కాస్త వెనక ముందు. అక్కడేమైనా ముహూర్తమా? సరే పద. రండి. అయ్యయ్యో, అదేం మాటలండి? అమ్మవారి పేరు చెప్పి అబద్ధాలు ఆడుతుందా? అత్తయ్య కన్ఫ్యూజ్ అవుతుందో నన్ను కన్ఫ్యూజ్ చేస్తుందో అర్థమై చావట్లేదు. అత్తయ్య ఇలా తులసి చెప్పిన దానికల్లా తలాడించడానికి అలవాటు పడితే ఇంకా బావతో నా పెళ్లి ఉళక్కే ఇక్కడ ఏడుస్తూ ఉండటం అనవసరం. అమ్మ నాన్నకి విషయం చెప్పటం, మకం మంగళగిరికి మార్చుకోవడం బెటర్. ఏం చేస్తున్నావే? నాన్నకి ఫోన్ చేస్తున్నాను. ఎందుకే? నా బతుకు నట్టేట మునిగిందని చెప్పడానికి. ఇప్పుడు ఏమైందనే? ఇంకా ఏం కావాలి? నిన్న మొన్నటి దాకా ఒక్క బావే దాన్ని కోరుకుంటున్నాడు, అత్తయ్య మావయ్య కుదరదంటున్నారు అని ఆశపడ్డా, సంతోషించా. బావతో నా పెళ్లి ఖచ్చితంగా జరుగుతుందనే నమ్మకంతో ఉన్నా. ఇప్పుడు ముందు మావయ్య, తర్వాత మావయ్య వెనకాలే అత్తయ్య అడుగులు వేస్తూ ఉంది. దాని మాటలు నమ్ముతుంది. దాన్ని మావయ్య సమర్థిస్తే తను కూడా తలూపుతుంది. ఏం ఓపిందే? స్కూటీ విషయంలో నీ మాటే విన్నదిగా. దానింటికే వెళ్లి పిచ్చి దులుపుడు దులిపిందిగా. వెంట మనం కూడా ఉన్నాం కదా. హా, వాళ్ళ ముందు మాట్లాడుతుంది ఒకటి, తర్వాత మాట మార్చారు. మాట మార్చారో లేదో నువ్వు సరిగ్గా విని చావలేదు. తొందరపడి వెళ్ళాం. అది బిల్లులు చూపిస్తే చెవులు దులుపుకుంటూ వచ్చాం.
అది చూపించిన బిల్లులు కరెక్టేనంటావా సత్యాలు? అది అప్పుడే చూడాలి. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు ఇప్పుడు చూడాలంటే ఏం లాభం? అప్పటి విషయం వదిలేయండి. ఇప్పుడు ఇప్పుడు జరిగిందేంటి? వస్త్రాలు వస్త్రాలు అంటూ మావయ్య మెళ్ళో ఏదో కప్పి మాయ చేసింది. అమ్మవారి కుంకుమ అంటూ అత్తయ్యకి గంధం పూసింది. ఈవిడ పొద్దున్నే నాకిచ్చిన మాట మర్చిపోయి ఏమనలేకపోతున్నానే అంటూ నా కన్నీళ్లు తుడిచినట్టు చేసింది. అందుకే ఇక ఇంట్లో ఉండేది లేదు, బావతో పెళ్లి జరిగేది లేదు. అమ్మ నాన్న వచ్చి మాట్లాడి తాడు పేడు తేల్చుకుని వెళ్ళండి అని ఫోన్ చేస్తున్నాను. ఏంటి వాళ్ళు వచ్చి తాడో పేడో తేల్చేది? ముందు వాళ్ళేమన్నా వచ్చి మాట్లాడారా? వీళ్ళేమైనా మాట ఇచ్చారా? దుర్గకు తెక్కరేగితే ఏంటి బెదిరిస్తున్నారా? పొండి అంటుంది. నా కొడుక్కి పిల్ల దొరకదా అంటుంది. నష్టపోయేది దుర్గమ్మ కాదు, నిండా మునిగేది మనమే. చూడు, ఈ పెళ్లి విషయంలో కర్త కర్మ క్రియ అన్నీ నేనే. అన్ని దుర్గతో నేను వివరంగా మాట్లాడతాను, నువ్వు తొందరపడకు. నువ్వు వివరంగా మాట్లాడినా సవరంగా సాగతీసినా ఇదంత తేలిగ్గా ముడిపడే విషయం కాదు. ఏంటే సత్యాలు అంత మాట అన్నావు? అనక దీన్నంటి పెట్టుకొని ఇదిగో ఇంత దోషం ఉంటే అది తొలగిపోకుండా తాళిబొట్టు దీని వెళ్ళ ఎలా పడుతుంది? అవునే, మనం అసలు విషయం మర్చిపోతున్నాం. నేను మొన్నే చెప్పాను కూడా, నువ్వు సరైన ముహూర్తం పూజకి పెట్టించడం లేదు అని. వదిలేవే, ఇప్పుడిక పెట్టిస్తాగా. ఒక ముహూర్తమే కాదు, బ్రహ్మాండమైన సిద్ధాంతితో పూజ చేయిస్తా. ఓ, అంత బ్రహ్మాండమైతే ఇన్ని రోజులు ఏం చేసావు? ఆయన అమెరికా వెళ్ళాడు, నిన్నే వచ్చాడంట. ఓ, ఎవరైనా? రామకృష్ణ సిద్ధాంతి అని మా మంగళగిరిలో పెద్ద సిద్ధాంతి. రాజకీయ నాయకులకి, సినిమా వాళ్ళకి, పెద్ద పెద్ద వాళ్ళకి ఆయనే ముహూర్తాలు పెట్టి పూజలు చేయిస్తాడు. నీకు ఆయన చేత ముహూర్తం పెట్టించి దోష పూజ చేయిస్తా. నా పంచే త్వరగా కాని. ఇదిగో, లేకపోతే దాని ఏడిపే నిజమైపోతుంది. ఏ రావే లక్ష్మి, రా. ఏం చేయాలి? ఇప్పుడే ఫోన్ చేద్దాం. హలో, రామకృష్ణ సిద్ధాంతి గారా అండి? ఇంటికి తాళం వేసుందే. ఈ ప్రియా సాంబయ్యలు ఎక్కడికి వెళ్ళినట్టు? అమ్మయ్యా, తాళం చెవి మాత్రం ఇక్కడే పెట్టారు. లేకపోతే ఈ రోజు నా పని అయిపోయి ఉండేది. థ్యాంక్ గాడ్. ఈ ఫోన్ ఒకటి ఊరికినే ఛార్జింగ్ అయిపోతుంది. ఛార్జింగ్ పెట్టి గంట కూడా కాలేదు, అప్పుడే బ్యాటరీ లో అని చూపిస్తుంది. వీలైనంత తొందరగా కొత్త ఫోన్ కొనుక్కోవాలి. టిఫిన్ ఏం చేసినట్టు లేదే, అయినా అంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళినట్టు? పిండి వంటలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. పిండి వంటలు కూడా ఏమీ లేవు. బ్రెడ్ జామ్ ఉందిగా, ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ పూటతో దీన్ని తిని సరిపెట్టుకుంటా.